జీవితమే ఒక ఆట, సాహసమే పూబాట. నాలో ఊపిరి ఉన్నన్నాళ్ళు ఉండవు మీలో కన్నీళ్ళు. అనాథలైన అభాగ్యులైన అంతా నా వాళ్ళు. ఎదురే నాకు లేదు, నన్నెవరూ ఆపలేరు. ఎదురే నాకు లేదు, నన్నెవరూ ఆపలేరు. హాయ్, హలో. ఈ పాట ఎందుకు పాడుతున్నాను అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఈ పాట నా లైఫ్ని చేంజ్ చేసింది. ఈ పాటలో నటించిన వ్యక్తి అందరికీ తెలుసుంటుంది, మెగాస్టార్ చిరంజీవి గారు. ఈ పాటలో నటించిన చిరంజీవి గారు ఈ పాటను ఎగ్జాక్ట్గా ఈ పాటకి చిరంజీవి గారు చాలా బాగా యాప్ట్ అయ్యారు. సో ఈ పాట చిరంజీవి గారు ఇద్దరు నాకు స్ట్రగ్లింగ్ స్టేజ్లో చాలా మోటివేట్ చేసేవాళ్ళు. అంటే మా జనరేషన్లో చిరంజీవి గారి సినిమాలు ఎలా ఉండేవంటే, అంటే వల్గారిటీ లేకుండా ప్రతి సినిమాను యువతకి చిరంజీవి గారి ప్రతి సినిమా ఒక మోటివేషన్. ఫ్యామిలీ మెంబర్స్కి, కుటుంబానికి ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ. చిరంజీవి గారు ఎంత మంచి స్టోరీస్ చేసుకునేవాళ్ళు అంటే, ఎక్కడ ఆయన్ని చూసి ఎక్కడ తప్పుదారి పట్టకూడదు అనే విధంగా ఎంతో రియల్ హీరోయిజం చూపించేవాళ్ళు. ఇప్పటికీ ఎన్నో పాటలు, నేను సైతం ప్రపంచాగ్నికి ఇలాంటి పాటలు కానీ, సో జీవితమే ఒక ఆట ఇలాంటి పాటలు కానీ, సో ఇలాంటి పాటలు, సో చూస్ చేసుకునే స్టోరీస్, ప్రతి విషయంలో చిరంజీవి గారు ఎంతోమందికి అప్పటి జనరేషన్కి ఇప్పటి జనరేషన్కి చాలా ఇన్స్పిరేషన్. ఇండస్ట్రీ అనేది బీజం వేసింది ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ అయితే ఒక పిల్లర్ లాగా ఇండస్ట్రీని నిలబెట్టిన కొంతమంది వ్యక్తుల్లో చిరంజీవి గారు ముఖ్య పాత్ర పోషిస్తారు. ఇంకో విషయం చెప్పాలంటే, కొంతమంది వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు, చిరంజీవి గారి ఫ్యామిలీ వాళ్ళే ఎదుగుతున్నారు, వేరే వాళ్ళని ఎదగనివ్వట్లేదు అంటే దీనికి ఒక సరైన సమాధానం నేను ఇస్తాను. ఒక చిరంజీవి గారు సినిమా చేస్తే కొన్ని లక్షల మందికి, కొన్ని వేల మందికి అది జీవనోపాధి అవుతుంది. ప్రతి సినిమాలో ఎంతోమంది రియల్గా టాలెంటెడ్ ఉన్న వాళ్ళని ఆయన ఎంకరేజ్ చేశారు. అందులో నాకు తెలిసిన కొంతమంది, లారెన్స్ అనే వ్యక్తి ఎక్కడో గ్రూప్లో లాస్ట్లో ఎక్కడో డ్యాన్స్ చేసేవాడు. లారెన్స్ని ఒక కొరియోగ్రాఫర్, ఒక హీరో, ప్రొడ్యూసర్ దాకా చేయడానికి మొట్టమొదటి బీజం వేసింది చిరంజీవి గారు. అలాగే బ్రహ్మానందం గారిని ఇండస్ట్రీకి తీసుకొని వచ్చింది కూడా చిరంజీవి గారు. అలాగే శ్రీకాంత్ లాంటి హీరోలను కూడా సపోర్ట్ చేసింది చిరంజీవి గారే. అలాగే సునీల్ లాంటి యాక్టర్స్ని కూడా సపోర్ట్ చేసింది చిరంజీవి గారు. అలాగే ఫ్లాప్స్లో ఉన్న టైంలో జగదేక వీరుడు అతిలోక సుందరి అనే మూవీని రాఘవేంద్ర రావు గారికి, అశ్విని దత్ గారికి చేద్దామని చెప్పి మళ్ళీ వాళ్ళకి లైఫ్నిచ్చింది ఒక చిరంజీవి గారే. ఇలా మనకు తెలిసింది కొంచెమే, ఏదో బయట కానీ ఇంటర్నల్గా ఎంతమంది డైరెక్టర్స్కి ఆయన సపోర్ట్ చేశాడు, ఎంతమంది ప్రొడ్యూసర్స్ ఆయన సినిమాల ద్వారా సక్సెస్ఫుల్గా ఈరోజు ఉన్నారు, ఎంతమంది టెక్నీషియన్స్, ఎంతమంది హీరోయిన్స్ ఆయన మూవీస్ ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యారు, ఎంతమంది డైరెక్టర్స్ ఆయన మూవీ ద్వారా ఇంట్రడ్యూస్ అయ్యారు, ఎంతమంది ఇప్పటికీ డైరెక్టర్స్ కానీ, యాక్టర్స్ కానీ, హీరోస్ అవ్వాలనుకునే వాళ్ళు కానీ ఆయన్ని ఇన్స్పిరేషన్ తీసుకొని ఈరోజు ఇండస్ట్రీలో ముందుకెళ్తున్నారు. ఇలా కొన్ని దశాబ్దాలు గడుస్తున్న కేవలం ఒక చిరంజీవి గారిని ఇన్స్పైర్గా తీసుకొని ఎంతమంది డైరెక్టర్స్ వచ్చారు, ఎంతమంది హీరోస్ వచ్చారు, ఎంతమంది ప్రొడ్యూసర్స్ వచ్చారు, ఎంతమంది యాక్టర్స్ వచ్చారు, ఎంతమంది డాన్సర్స్ వచ్చారు. చిరంజీవి గారు ఈజ్ నాట్ రియల్ హీరో, చిరంజీవి గారు ఈజ్ అ రియల్ హీరో. మాలాంటి వాళ్ళందరికీ చాలా 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 ఇన్స్పిరేషన్. ఆయన సినిమా ఒక్కటి స్టార్ట్ అయింది అంటే కొన్ని వేల, కొన్ని లక్షల మందికి అది జీవనోపాధి అవుతుంది. ఎన్ని థియేటర్స్, కొన్ని దశాబ్దాలు, ఎన్ని థియేటర్స్, ఎంత వ్యాపారం, కొన్ని వేల లక్షల కోట్ల వ్యాపారం ఒక్క వ్యక్తి ద్వారా జరిగింది, అది చిరంజీవి గారి ద్వారా. సో ఇలాగా
ఎన్నో కుటుంబాలు సినిమా థియేటర్స్ కానివ్వండి, పాప్కార్న్ అమ్ముకునే వాళ్ళ దగ్గర నుంచి కానివ్వండి, డైరెక్టర్లు కానివ్వండి, సైడ్ యాక్టర్లు కానివ్వండి, కొత్త యాక్టర్స్ కానివ్వండి, ఇలా ఎంతమందికి ఆయన జీవనోపాధి కల్పించాడు. ఇంతమందికి అన్నం పెట్టాడు, ఇంతమందికి జీవనోపాధి కల్పించాడు. ఈజ్ అ రియల్ హీరో. ఇప్పటికీ దశాబ్దాలు గడుస్తున్నా మీ ఫేవరెట్ హీరో ఎవరు అంటే 100కి 50-60% మెగాస్టార్ చిరంజీవి గారే అంటారు. చిరంజీవి గారు అప్పట్లో చూస్ చేసుకునే సినిమాలు కూడా ఎలాగుండేవంటే యూత్ చెడిపోయేలా ఉండేది కాదు. చూస్ చేసుకునే సినిమాలు యూత్కి ఇన్స్పిరేషన్ అయ్యేది. ఆయన ఏది చేసినా సరే యూత్ని ఇన్స్పైర్ చేసేది. నేను చిరంజీవిలాగా యాక్టర్ని అవ్వాలి అని ఇన్స్పైర్ చేసేలాంటి చూసి స్టోరీస్ని ఎంచుకొని ఆయన సినిమాలు చేసేవాడు. ఎక్కడ యూత్ని తప్పుదారి పట్టించేలాంటి సినిమాలు చేసేవాడు కాదు. ఇంకొక పవర్ఫుల్ పాయింట్ ఏంటంటే అస్సలు ఏఎన్ఆర్ గారి టైంలో అసలు డ్యాన్స్కి స్కోప్ లేదు, డ్యాన్స్ అనేదే లేదు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి డ్యాన్స్ అనేది ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది మెగాస్టార్ చిరంజీవి గారు మాత్రమే. దాని తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు డ్యాన్స్ అనేది ఫస్ట్ బీజం. డ్యాన్స్ సినిమాలో డ్యాన్స్ కూడా ఒక రేంజ్ ఉంటుందా, ఈ స్టేజ్కి వెళ్తుందా, సో డ్యాన్స్ని ఒక స్టేజ్కి తీసుకుని వచ్చి ఇప్పుడు డ్యాన్స్ లేనిదే మూవీ లేదు అన్న స్టేజ్కి చిరంజీవి గారు తీసుకొని వచ్చారు. మనకి వెస్ట్రన్లో పాశ్చాత్య సంస్కృతిలో మైకేల్ జాక్సన్ ఎలాగో మనకు ఇండియన్ మైకేల్ జాక్సన్ చిరంజీవి గారు. డ్యాన్స్ అనేది పుట్టింది, డ్యాన్స్ ఒక పవర్ఫుల్గా తయారైంది. డ్యాన్స్ అనేది కొరియోగ్రాఫర్లకి ఈరోజు అవకాశాలు వస్తున్నాయి. కొరియోగ్రాఫర్లు ఈరోజు సాంగ్స్ చేస్తున్నారు. డ్యాన్స్ ఎంత పవర్ఫుల్గా తయారైందంటే దానికి బీజం మెగాస్టార్ చిరంజీవి గారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో గొప్ప గొప్ప విషయాలు మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఉన్నాయి. ఇలా ఆయన రియల్ హీరో కాదు, రియల్ హీరో అనడానికి ఇంకొన్ని ఉదాహరణలు ఏంటంటే ఎన్నో సేవా కార్యక్రమాలు. చిరంజీవి ఐ బ్లడ్ బ్యాంక్ కానీ కొన్ని వేల లక్షల మందికి రక్తదానం ఆయన చేశాడు, నేత్రదానం ఆయన చేశాడు. ఎప్పుడు ఇండస్ట్రీలో ఏ డిస్టర్బెన్స్ వచ్చినా పెద్ద మనిషిలాగా ఆయన నిలబడి మళ్ళీ ఇండస్ట్రీ వాళ్ళందరినీ కలుపుకొని ఇప్పటికీ పొలైట్గా అందరినీ మళ్ళీ పవర్ఫుల్గా తయారు చేస్తాడు. అలాగే పబ్లిక్లో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా నేనున్నానని నిలబడతాడు. సో మెగాస్టార్ చిరంజీవి గారి గురించి ఎంత చెప్పినా టైం సరిపోదు. బికాస్ హీఈస్ నాట్ అ రియల్ హీరో, హీఈస్ అ రియల్ హీరో. అతను రియల్ హీరో కాదు, ఈజ్ అ రియల్ హీరో. మాలాంటి వాళ్ళకి, ముందు జనరేషన్కి, ఇప్పుడు జనరేషన్కి, వచ్చే జనరేషన్కి ఒక్క హీరో మెగాస్టార్ చిరంజీవి గారు.